26 నాడు మాకు వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్స్ పైన మేము క్రైమ్ నెంబర్ 175/24 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా 64, 78, 324, 115 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వారు విలేజ్ సంబంధించిన ఒక పర్సన్ సహాయవారు అనే పర్సన్ ఈమెకు గత 6 నెలల నుండి వెంబడిస్తూ నన్ను సుఖపెట్టాలనే ఉద్దేశంతో ఆమెను వెంబడిస్తూ ఉన్నాడు. 6 నెలల తర్వాత వాళ్ళకు ఇంట్లో భర్త తెలిసిన తర్వాత భర్త కూడా అతన్ని వార్న్ చేయడం వలన ఆ యొక్క కోపం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేని విషయం తెలుసుకొని ఆ తర్వాత ఇంటి చుట్టుపక్కల ఎవరు లేరనే ఉద్దేశంతోనే ఆ రోజు 26వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:30 గంటల్లో ఆమె ఇంటికి అక్రమంగా ప్రవేశించి ఆమెను బలవంతంగా పడుకోబెట్టేసేసి ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్ని కొట్టడం వలన రక్త గాయాలని దాన్ని చూసి వాడు భయపడేసేసి పారిపోయాడు. దానిపైన మేము కేసు చేయడం జరిగింది. ఆ తర్వాత మా యొక్క నిర్మల్ జిల్లా గవర్నమెంట్ ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము 2 టీములుగా ఫామ్ వేసేసి అక్యూజ్ను పట్టుకోవడానికి మేము మహారాష్ట్ర తర్వాత ఈ చుట్టుపక్కల విలేజ్లో వెతకడం మొదలుపెట్టాము. ఆ విధంగా వెతుకుతున్నప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారంగా ఈ అక్యూజ్డ్ పర్సన్ అనేటోడు ఈ 2 రోజుల నుండి పోలీసు వారు ఏం పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో ఊళ్ళో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి డోడరాకు వస్తూ ఉన్నప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి ఊరు బయట అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అదేవిధంగా అతని దగ్గర కొన్ని వస్తువులు, 2 సెల్ ఫోన్లు, తర్వాత అతను ఆ రోజు చేసుకున్న దుస్తులను స్వాధీనపరుచుకున్నాను. ఈ యొక్క అరెస్టులో భాగమైన మా యొక్క పోలీస్ సిబ్బంది కుబీర్, ఎస్ఐ రవీందర్, అదేవిధంగా అతని యొక్క సిబ్బంది, అదేవిధంగా మాకు ఎప్పటికీ ఈ యొక్క టెక్నికల్ టీం మాకు అప్పటికప్పుడు సహకారం అందిస్తూ మాకు సపోర్ట్ చేసిన మా నిర్మల్ టెక్నికల్ టీము, అదేవిధంగా ఏ విధంగా పట్టుకోవాలి, ఎలా క్యాచ్ చేయాలని మాకు సలహాలు పరిశీలన చేసిన మా యొక్క గౌరవనీయులైన ఎస్పీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.